అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ప్రజలు 50 సంవత్సరాల కళకు నేడు సహకారం లభించింది. గుంతకల్లు పట్టణం ధర్మవరం గేట్ వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుంతకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణ వాసులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు టపాసులు పేల్చి సాల్వా కప్పి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మవరం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ధర్మవరం గేట్ వద్ద రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు ఎన్నాళ్లుగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సహకారంతో గుంతకల్లు పట్టణంలో భూమి సేకరణ, పైప్ లైన్ మార్పు, ధర్మవరం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం 8 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా వెళ్లినా ధర్మవరం గేట్ సమస్యను పట్టించుకోలేదని, కానీ తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ అండర్ బ్రిడ్జ్ పూర్తయ్యాక గుంతకల్లు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గుంతకల్లు పట్టణం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. गोविंद गोविंद श्री महाविष्णुयाम शिवदृष्टि यजमानस्य यजमानक गोत्रोद्भवस्याम అందరూ గట్టి వస్తారు. ఆయనకు అభినందనలు తెలిసారు. గట్టిగా అడుగులు చేయడంతో మన కాంట్రాక్టర్ సురేష్ గారు, గుమ్మనూరు జయరాం గారు, నారాయణ స్వామి గారు, ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారు, వాసగిరి మణికంఠ గారు, గుణశేఖర్ పట్టణ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుణశేఖర్ గారు, గుంతకల్లు మండల అధ్యక్షులు రామణ చౌదరి గారు, బీజేపీ కొలిమి రామాజునాయుడు గారు, బీజేపీ నాయకులు, తర్వాత బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు హరినాథ్ గారు, శ్రీమతి శ్రీదేవి గారు, ఫుల్ గా స్వతంత్రం వచ్చింది. ధర్మవరం గేట్ కి ఫుల్ స్వతంత్రం. ఇదే ఆనందం. మన ప్రభుత్వం వచ్చి 18 నెలల్లోనే బాగుండాలి, ప్రజల కష్టాలు తీరుస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సూపర్ 6. ఈరోజు దాని భాగంగా గుంటకల్ నందు 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ధర్మవరం గేట్ లో గత ప్రభుత్వం పాలకులు ఎలక్షన్ ముందు తూతూ మందరం అంటారు, మన తమ్ముడు ఉత్తుతుంది అంటాడు. ఇప్పుడు మా అన్న చూస్తే ఎప్పుడు వచ్చాము అనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, రా 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 అని నన్ను పిలిచారే. కర్నూలు జిల్లా ఉన్నామండి, నేను వస్తా, ఎప్పుడు దిగుతాదో అప్పుడు వస్తా, బుల్లెట్ తీస్తానని. ఫస్ట్ బుల్లెట్ మీ అందరి ఆశీర్వాదం వల్ల
మీ ప్రేమ అనురాగం వల్ల 30 రోజుల్లోనే నన్ను గెలిపించారు చూడు, అది ఫస్ట్ బుల్లెట్. అభివృద్ధి ధర్మవరం గేట్, ఇది సెకండ్ బుల్లెట్. ఇది నెక్స్ట్ ఇంకా బుల్లెట్ చాలా ఉన్నాయి. కసాపురం బ్రహ్మాండమైన తిరుపతికి పోటీ పడే విధంగా కసాపురం ఎటుకంట ఆంజనేయ స్వామి చరిత్రలో ఈరోజు మిగిలిపోతుంది. అదే గుత్తు నుంచి దొండకల్ బైపాస్ రోడ్డు 250 కోట్లు, గుత్తి పట్టణానికి పామనిచ్చి 250 కోట్లు. దాదాపుగా మన ప్రభుత్వం గుంటకల్ నియోజకవర్గం పైన ఇంత విధంగా అభివృద్ధి చేస్తున్నాం. నెక్స్ట్ టార్గెట్ కసాపురం బ్రిడ్జి, ఇది అయింది. కసాపురం బ్రిడ్జి కూడా త్వరలోనే టెండర్ పిలిచి కసాపురం బ్రిడ్జిలో కూడా 2 బ్రిడ్జీలుగా ఒకటి